బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 18 నుంచి 5 రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి డిమాండ్ చేశారు. ఇక ఈ మేరకు బుధవారం మోదీకి ఆమె లేఖ రాశారు. స్పెషల్ సెషన్ సమావేశాల అజెండాలో 9 అంశాలు చేర్చాలని లేఖలో ఆమె కోరారు. అదాని అక్రమాలు, మణిపూర్ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ, కులాల వారీగా జనగణన, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజు రోజుకి దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలు ఆదుకోవడం, హర్యానా సహా దేశంలో పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దులో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై చర్చ జరపాలని లేఖ ఆమె పేర్కొన్నారు. కాగా 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి ఎజెండా ప్రకటించలేదు. దీంతో జమిలి ఎన్నికలు, కొత్త చట్టాల రూపకల్పన, దేశం పేరు మార్చే తీర్మానం వంటి అంశాల కోసమే కేంద్రం ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతుందనే ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 18 నుంచి 5 రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇక ఈ మేరకు బుధవారం మోదీకి ఆమె లేఖ రాశారు. స్పెషల్ సెషన్ సమావేశాల అజెండాలో 9 అంశాలు చేర్చాలని లేఖలో ఆమె ప్రస్తావించారు. అదాని అక్రమాలు, మణిపూర్ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీ, కులాల వారీగా జనగణన, దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజు రోజుకి దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రజల్లో ఆదుకోవడం, హర్యానా సహా దేశంలో పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై చర్చ జరపాలని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ శ్రీనివాస్, ప్రధానంగా చూసుకుంటే నెల 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఇక కేంద్రం ఇప్పటి వరకు అంటే ఎజెండా ప్రకటించడం, వైపు నుంచి సోనియా గాంధీ లేఖ రాస్తూ కొన్ని అంశాలు 9 అంశాలు ప్రస్తావించినటువంటి పరిస్థితి అప్డేట్స్ ఏంటి?
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ప్రధానంగా చూస్తే నరేంద్ర మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. ఇక ఈ మేరకు బుధవారం మోదీకి ఆమె లేఖ రాశారు. స్పెషల్ సెషన్ సమావేశాలు అజెండాలో 9 అంశాలు చేర్చాలని కూడా లేఖ కోరాలి. అదాని అక్రమాలు, మణిపూర్ అల్లర్లు సహా మరికొన్ని సమస్యలు ప్రస్తావించారు. ప్రధానంగా ఇంతవరకు కూడా ఎలాంటి పార్లమెంట్ సెషన్ సంబంధించి అజెండాను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఎలా జరగబోతుందనేది మాత్రం స్పష్టత రావాల్సింది. దీనిపై అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి.